యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఇటువలనే మీరు ఆనందించి నాతో కూడా సంతోషించుడి అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అననుకూల పరిస్థితుల్లో తన వలె మనము కూడా సంతోషించాలని పౌలు గారు కోరుతున్నారు. తనకు ఎన్నో ఇరుకైన స్థితిలోనూ దేవుని యందే ఆనందించెను, సంతోషించెను. అనగా విశ్వాసముంచిన మనకు అనుగ్రహింపబడిన ప్రేమ, కృప, ఆశీర్వాదాలు, వాగ్దానాలు దేవునితో సన్నిహితం మొదలైన వాటిలోనే అందులోనే సంతోషం ఉంది. అంతేకాని అల్లరితో కూడిన ఆట పాటలలో నిజమైన సంతోషం లేనే లేదు. అనగా అధికంగా వినోదించడము, డంబముతో ప్రవర్తించడము, తిండిపోతనము, మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు, అపవిత్రతలు మొదలైన వాటిలో కేవలం అల్ప సంతోషం మాత్రమే మిగల్చవచ్చు. వాటిని చూసి భ్రమపడి ఇదే నిజమైన సంతోషం, ఇదే శాశ్వతం, ఇంతుంటే చాలులే అని భ్రమపడకు. సాతాను నీకు వేస్తున్న అది ఎర, దానిలో నీవు చిక్కబడి నరకానికి పాత్రుడు కాకూడదు అని దేవుడు ఆశిస్తున్నారు. నిజమైన సంతోషం ఆ నిజ దేవునిలోనే మాత్రమే నీకుంది. నీకు బాధ, దుఃఖము కలిగినప్పుడు దేవునితో గడపాలే తప్ప కొంతసేపు మనసు సమాధానం కొరకు అటువంటి అల్లరితో కూడిన వాటిలో నేను కొంత సమయాన్ని గడుపుతాను, అందులో కొంచెం మనసుకు సంతోషంగా ఉంటుంది అని అనుకొని ఆ కొంతసేపటి ద్వారా సాతాను సంబంధివై కాకూడదు. నేడే నీవు దేవుని ఆశ్రయించుము, అనగా ఆయన అనుగ్రహించే దైవిక సంతోషాన్ని పొందుకో. బాధ, వేదన, ఇరుకు, ఇబ్బంది కలిగిన సమయంలో, నీ భయాందోళన స్థితిలో దేవుని ఆశ్రయించి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనతో నువ్వు పెనవేయబడి ప్రార్థించు. నీ ప్రతి ప్రార్థనను, ప్రతి మూల్గులను ప్రార్థన రూపంలో ఆయనకు తెలియపరచు. నీ కన్నీటిని బొట్టుని ఆయన వృధా చేయ దేవుడు కాదు. ఆయన భద్రముగా తన కవిలలో దాచు దేవుడు ఆయన. అలా నీవు ఒక్కసారి ప్రయత్నించి చూడు. ఇందులో మాత్రమే నిజమైన సంతోషం ఉందని నీవే కనుకొందువు. తద్వారా అల్లరితో కూడిన ఆటపాటలను నీవు జయించుదువు. నిజ దేవుని కనుక్కున్న నీవు ఎన్నడూ నిజమైన సంతోషంతో జీవించుదువుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.